शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहार्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। ओं गं गणपतये नमः। ओं श्रीमात्रे नमः। ओं శ్రీ గురుభ్యో నమః। మా ఆది ఆస్ట్రేలియన్ చూస్తున్న మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నా వీడియోస్ చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మీరు మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. చక్కటి ముహూర్తాలు కూడా పెడుతూ ఉంటాం మనం. మీ జాతకాలు చూసి పరిష్కార మార్గాలు కూడా చెప్తాం. నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ, CMA, MA ఆస్ట్రాలజీ. నా సెల్ నెంబర్ 7075389589 7075389589. సరేనండి, ఇప్పుడు మనం 1 మే నుంచి 15వ తారీఖు మే వరకు కూడా, అంటే 15 రోజుల పాటు మే నెలలో 12 రాసుల వారికి ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నా వీడియోస్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కన్యారాశి వారికి ఏమీ ఆలోచించవలసిన విషయం ఏం లేదండి. మీరు కూడా రెడీగా ఉండండి. నదీ పుష్కర స్నానం చేయడానికి సరస్వతి నది పుష్కర స్నానానికి మీరు చేయడానికి అవకాశాలు ఎక్కువ 100% ఉన్నాయి. అంటే పర్సెంటేజ్ చెప్పడం కాదండి, జనరల్గా ఏంటంటే భగవంతుడు మీకు అవకాశం ఇచ్చాడు. గురు ప్రభావం వలన వెళ్తారు. సరే, అంతేకాకుండా మీరు చక్కగా ప్రశాంతంగా హాయిగా ప్రతి పనులను ముందంజలు అప్డేట్ చేస్తుంటారు. కానీ మీ రాశులతోనే రాహుకేతు సర్పదోషం ఉండడం వల్ల చికాకులు, ఒక మనస్పర్ధలు, ఒక సాటిస్ఫాక్షన్ లేకపోవడము, ఏదో విచారము, ఏదో కోల్పోయినట్టుగా ఉండడం జరుగుతూ ఉంటుంది. భయపడకండి, అన్ని మంచి రోజులు వచ్చేసాయి కూడా. 17 తారీఖు ఇంకా అద్భుతంగా ఉంటుంది. యాక్చువల్గా మీ గురు ప్రభావం, మీకు ఫైనాన్షియల్ గురు ప్రభావం వల్ల ఫైనాన్షియల్గా ఏం ఇబ్బంది పడరండి. దినదిన ప్రవర్ధమానం అవుతూనే ఉంటుంది. డబ్బు సకాలంలో మీకు మంచి జరుగుతుంది. ముఖ్యంగా గాయకులకి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా మీరు ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ, మీ తమ్ముళ్ళు కలుస్తూ, న్యూస్ సంపాదించుకుంటూ, న్యూస్ గ్యాదరింగ్, వార్తా సంస్థలకు సంబంధించినవి చేసుకుంటూ, అలాగే మీరు ఆభరణాలు కానీ వాహనాలు కొనుక్కుంటూ అద్భుతంగా ఉంటారండి. ఏదేమైనా మీ చదువు విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. కాకపోతే ఏంటంటే శనీశ్వరుడు ఒక్కడు మాత్రం ఈ 15 రోజుల పాటు 4th భావం చూస్తున్నాడు కాబట్టి మీకు కంఫర్టబుల్నెస్ తక్కువగా ఉంటాయి. కంఫర్టబుల్నెస్ అంటే ఎక్కువగా కష్టపడిపోతూ ఉంటారు. పని ఉన్నా లేకపోయినా సరే మీకు ఏదో కష్టపడడం అనేది మీకు జరుగుతుందండి. అలాగే విద్యలో కూడా మీకు ఆటంకాలు వస్తాయి. వ్యవసాయదారులు కూడా ఈ నెల 15 రోజులు కూడా డబ్బులు ఆశించినంతగా రావు. అంతేకాదండి, మీకు ఆరో భావాన్ని కూడా, అంటే ఆల్మోస్ట్ మీకు ఆరో భావం కాకపోయినా ఆరో భావాధిపతి కూడా బాగున్నాడు కాబట్టి ఏం భయపడాల్సిన అవసరం లేదు. శత్రువులు అనేవాళ్ళు చాలా తక్కువగా ఉంటారు, మిత్రులు అవుతారు. ఏదైనా మీ సంతానం కూడా మంచి యోగవంతంగా ఉంటుందండి. మీ సంతానమే మీకు అదృష్టము. వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మీ జాత ప్రకారమే వాళ్ళు డెవలప్ అవుతారు. ముఖ్యంగా పుత్ర సంతాన యోగం. అంతేకాదండి, 7వ స్థానంలో బుధ శుక్ర శని రాహులు ఉన్నారు. అంత తప్పండి, కానీ బుధ శుక్రుల వలన కొద్దిగా మంచి యోగానే కలుగుతుంది. సినిమా రంగంలోనూ, కళారంగంలోనూ, సినిమా రంగం అంటే కళారంగం వాటిలోనూ, తర్వాత ఏమో సాహిత్య రంగంలోనూ, డబ్బులు సంపాదించిన విషయంలోనూ అభివృద్ధి అభిరుచి బాగుంటాయి. కానీ శనితో కలిసిన శుక్రుడు ప్లస్ రాహు అనేది తప్పండి. ముఖ్యంగా శని రాహువులు సప్తమంలో ఉంటే భార్యాభర్తల యొక్క ఎడబాటో, దూరంగా ఉండడమో, కొద్దిగా చిన్న ఇబ్బందులు కలగడమో జరుగుతుంది. మీకు శనితో కలిసిన రాహు కాబట్టి ఆ రాహు వల్ల శనితో కలిసిన శుక్రుడు, ముఖ్యంగా శని శుక్రుడు గురించి చెప్పుకుందాం. అంటే మీ ఆలోచనల భావం మారిపోతూ ఉంటాయి, భావాలు మారుతాయి. మీకు కొద్దిగా ఆలోచన ధోరణి మారిపోతూ ఉంటుందండి. చెడు ప్రవర్తన, చెడు స్వభావము, చెడు అలవాట్లు, చెడు స్నేహితులు మిమ్మల్ని విమర్శిస్తున్నట్టు కాదు, ఏ ఒక్కరిని విమర్శిస్తున్నట్టు కాదు. చెప్తున్నా, జనగా తెలుసుకోవడం కోసం చెప్తాను. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నా. ఏదైనా అష్టమ స్థానంలో రవిబుధులు సూపర్. అష్టమ స్థానంలో రవిబుధులు ఉన్న వాళ్ళకి విదేశాల నుంచి ధన ప్రాప్తి కలిగి తీరుతుంది. 100 సంవత్సరాల ఆయుర్దాయం ఉంటుంది. జాతకంలో కూడా చూసుకోండి, ఆయుష్ ఎక్కువ ఉంటుంది. గవర్నమెంట్ ప్రొఫెషనల్తో లింక్ ఉంటుంది. పైగా మీకు అగ్నితత్వ రాశిలో ఉన్నాడు కదండి, 12th హౌస్లో అష్టమంలో ఉన్నాడు కదా, రాజ్యోగాన్ని కలిగిస్తాడు, విదేశీ పర్యటన చేయిస్తూ ఉంటాడు. బుధుడు లగ్నాపతి అష్టమంలో ఉన్నాడు, మంచిదే.
మీకు ఆయుర్దాయాన్ని విశేషమైన సంపదలు కలిగిస్తూ ఉంటాడు. దూర ప్రాంత ప్రయాణాలు చేయిస్తూ ఉంటాడు. కానీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. గురుడు మీకు 15వ తారీఖు వరకు ఉన్నాడండి. 15వ తారీఖు వరకు భాగ్యంలో ఉంటాడు. భాగ్యంలో ఉన్న గురుడు విదేశ పర్యటన చేయిస్తాడండి ముఖ్యంగా. అంతేకాకుండా ఆయన మీకు దశమంలో కూడా వచ్చేస్తారు 15 నుంచి. 17వ తారీఖు నుంచి మీకు నర్మద కదండి, మన సరస్వతి దేవి నది పుష్కరాలు మీరు చేయబోతున్నారు, చేస్తారు, చేసేసి వస్తారు కూడా. అంత అద్భుతంగా మీకు ఉంది. భాగ్యంలో గురుడు విదేశ పర్యటన చేస్తాడని మీకు. అలాగే తీర్థ స్థానాలు, అలాగే నదిలో స్థానాలు, దైవ దర్శనాలు, విదేశీ పర్యటనలు, మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. అలా చేస్తూనే ఉంటాడు. ముఖ్యంగా గురు ప్రభావం వలన సంపదలు పెరుగుతాయి. అలాగే ఫైనాన్స్ రంగంలో వాళ్ళకి అద్భుతంగా రాణిస్తారు. యాస్ట్రాలజర్స్కి బాగా భాగ్యంలో గురుడు ఉంటే బాగా విశేషంగా రాణిస్తారు కదా. వాళ్ళకి వేదశాస్త్ర కోవిదులకి, ఆగమశాస్త్ర పండితులకి, మనం తిరుపతిలో చూస్తుంటాం కదండి ఆగమశాస్త్రులు పండితులు, సూపర్గా ఉంటుంది వాళ్ళకి. అలాగేనండి 10th భావం 10th హౌస్ లార్డ్ సప్తమంలో ఉన్నాడు కాబట్టి బహుశా ఇది కూడా కారణం విదేశాలు వెళ్ళడానికి. బుధుడు విదేశాలు వెళ్తారు. పైగా మీ ఉద్యోగ రీత్యా విదేశాలు వెళ్ళడము, వ్యాపారాల రీత్యా విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అంటే మీ సాఫ్ట్వేర్ రంగం 12 అంటే రియల్ ఎస్టేట్ రంగం అంటారు సరే. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి సాఫ్ట్వేర్ కాదండి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా బిజినెస్లో కొద్దిగా చిన్న అవాంతరాలు, ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వకపోవడము జరుగుతుంటుంది. భూముల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏదైనా మీకు ప్రొఫెషనల్గా మీకు సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కూడా మోసం మీరు ఉద్యోగం రీత్యా విదేశాలు వెళ్తారని చూసుకోండి. విదేశాలు వెళ్తున్నారు, ఆ ప్రోగ్రామ్ సెట్ చేసుకుంటారు చూసుకోండి. తర్వాత అది కాకుండా రాహుకేతుల మధ్యలో ప్లానెట్స్ ఉండిపోవడము, అంతేకాకుండా కుజుడు కూడా నిత్య స్థితిలో ఉండడం వలన చాలా సర్పదోషాలకు సంబంధించిన వ్యవహారాలు ఉన్నాయండి. మీరు రాహుకేతులు పూజ చేయించుకోవడము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నిరంతరం పూజించడం వల్ల మీకు మంచి శుభాలు జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 12 రాశుల వారికి చెప్పుకోదగ్గ రెమిడీసు, మనం ఆచరించవలసిన పద్ధతులు, ఏం చేస్తే మనకి రాహు వలన, కేతు గ్రహాలు అనమాట, కుజగ్రహం వలన వచ్చే దోషాలు హరిస్తాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఇందాక చెప్పినట్టుగానే రాహుకేతుల మధ్యలో అన్ని ప్లానెట్స్ ఉండిపోవడం వలన మనకి సర్పదోషం ఉంది, కుజుడి వల్ల కూడా సర్పదోషం ఉంది. ప్రతిసారి చెప్తున్నట్టుగానే రాహుకేతులకి మనకి దగ్గర ఉన్న ఊళ్ళలోనే చేయించుకోవడము, లేదా మీరు అక్కడ ఆ ఊళ్ళలో తిరుపతి ఆ ఏరియాలో ఉంటే ఒకసారి కాళహస్తి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకోవడము, పూజ చేయించుకోవడం వలన సర్పదోషం పోతుంది. ఎందుకంటే పైగా మళ్ళీ 19వ తారీఖు కూడా మారుతారు వాళ్ళిద్దరూ, మే 19. అప్పుడు కూడా సర్పదోషమే ఉంటుంది మారినా కూడా. కాబట్టి ఖచ్చితంగా సర్పదోషాలు చేయించుకోవాలి. అయితే మనం బ్రహ్మరామ అమ్మవారిని పూజించడం వల్ల కానీ, కనకదుర్గ అమ్మవారికి అభిషేకాలు కానీ, లేకపోతే కుంకుమ పూజ కానీ, లేకపోతే అమ్మవారికి చండీ హోమం అంటారా, చండీ హోమం చేయించుకోవడం బాగుంటుంది. సుబ్రహ్మణ్య స్వామి మాత్రం ఖచ్చితంగా మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కానీ, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కానీ, ఎవరైనా ప్రతి వాళ్ళు కూడా సుబ్రహ్మణ్య స్వామి మాత్రం పూజించాలండి. దగ్గర ఊళ్ళో ఉన్నప్పుడు సుబ్రహ్మణ్య స్వామి పూజించండి, పాలాభిషేకం చేసుకోండి. లేదా మోపిదేవిలో సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ఠ చేయించుకోండి, మరీ మంచిది. అవకాశం ఉంటే చేయించుకోండి. ఎందుకంటే ఇప్పుడు అంతా ఎండాకాలం కాబట్టి కొద్దిగా కష్టము. మీకు అవకాశం ఉంటే చేయించుకోండి, కానీ అంత కంపల్సరీ ఏం కాదు. జాగ్రత్త చూసుకోండి, హెల్త్ ఇంపార్టెంట్. సరే, అది పక్కన పెడతారండి. అసలు మెయిన్ ఏంటి, 8వ తారీఖు అండి, ఈ నెల 8వ తారీఖుని, ఈ నెల అంటే మే నెల 8వ తారీఖుని అన్నవరం సత్యనారాయణ స్వామి వారి యొక్క కళ్యాణం జరుగుతుంది. సో ఆ రోజున కానీ మీరు స్వామివారికి సత్యనారాయణ వ్రతం చేయించుకోవడం కానీ, లేదా కళ్యాణం చేయించుకోవడం వల్ల కానీ, అయితే ఒకసారి వీలుంటే అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవడం కానీ, అన్నవరం చేసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. అంతేకాకుండా ఈ నెలలో కూడా 10వ తారీఖుని శని త్రయోదశి వస్తుంది. శనీశ్వరుడిని అన్ని రాసుల వాళ్ళకి శనీశ్వరుడు కాలసర్పదోషంలో రాహుతో ఉండిపోయాడు. కాబట్టి శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించుకోవడము, అలాగే స్వామివారి దగ్గర దీపారాధన చేయడము, ఆయన్ని సకల పద్ధతుల్లో బాగా పూజించాలుంటాయి. డెడికేటెడ్గా శనీశ్వరుని పూజించడం వలన, తర్వాత పక్కన ఆంజనేయ స్వామి ఉంటారు, ఆంజనేయ స్వామి వారు, ఆయనకి అప్పాలు కానీ, లేకపోతే గారెల దండ కానీ, సింధూరం రాయించడం వల్ల కానీ, ఆయన దగ్గర దీపారాధన చేయడం వల్ల కానీ, ఆయనకి వస్త్రం సమర్పించడం వల్ల కానీ చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. స్వామివారి చుట్టూ, ఆంజనేయ స్వామి వారి చుట్టూ 11 ప్రదక్షిణాలు చేస్తే మరీ మంచిది. కొంతమంది 41 ప్రదక్షిణాలు కూడా చేస్తారు, అది మరీ మంచిదండి. అంతేకాకుండా 15వ తారీఖు నుంచి కూడా, ఈ నెల 15వ తారీఖు నుంచి కూడా మనకి సరస్వతి నది పుష్కరాలు వస్తున్నాయండి. అమ్మవారు జ్ఞాన సరస్వతి అమ్మవారు. సరస్వతి అంటే సామాన్యం కాదు, ప్రతి వాళ్ళు, స్టూడెంట్సే కాదండి, ప్రతి వాళ్ళు కూడా
ఆ అమ్మవారికి ఆశీస్సులతో మాత్రం నదీ పుష్కర స్నానం చేస్తే మాత్రం జ్ఞానాన్ని సిద్ధించడమే కాకుండా పూర్వజన్మ ఉత్తరోత్తర మనకి మన అనంతరం బహుశా మనకి ఆ లోకం సిద్ధించచ్చేమో, బ్రహ్మలోకం. అమ్మవారు కూడా ఉంటారు అక్కడికి. సరదాగా అంటాను అనుకోండి, అంటే బ్రహ్మలోకం ఉండాలని అక్కడికి వెళ్ళాలని మనకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కాకపోతే ఇప్పుడు కాదు. కాకపోతే అమ్మవారిని పూజించడం వల్ల, సరస్వతి అమ్మవారిని పూజించడం వల్ల సకాల శుభాలు కలుగుతాయండి. కాబట్టి ఈ నెల మొత్తం కూడా ఈ 15 రోజులు కూడా మీరు ఈ దగ్గరున్న దేవుడికి ఏ దేవుడికైనా సరే పూజ చేసుకోవడం వల్ల సకల శుభాలు కలగడమే కాకుండా భార్యాభర్తల విషయంలో అన్యోన్య దాంపత్య జీవితం ఉండి తీరుతుంది.